నమస్తే అంకమరావు గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఆ, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్న కూటమి గవర్నమెంట్ ఎందుకు సార్ ఈ రాక్షస పరిపాలన సాగిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది సార్? నిజంగా రాక్షస పరిపాలన ఇప్పుడు జరుగుతుందని అనిపిస్తుందా? అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. గత 5 సంవత్సరాలలో నియంతృత్వ పరిపాలన ఎలా ఉంటుంది, లేకపోతే అసురుల పాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. ఆ బాధలు ఏదో పడ్డారు. ఈ రోజు అవును. నిన్న సింహాచలం వచ్చాడు. అంటే విశాఖపట్నంలో దిగి సింహాచలానికి వెళ్ళాలి. ఉమ్, సింహాచలానికి వచ్చిన వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి చనిపోయిన 7గురు గురించి మాట్లాడాలి. రాజకీయాల గురించి మాట్లాడాడు. వాళ్ళకి సానుభూతి తెలియజేయాలి, ఏదన్నా సహాయ సహకారాలు అందజేయాలి. ప్రతిపక్షాల యొక్క విధేది ముందుగా ఉమ్, వాళ్ళకి సంతాపం తెలపటం, వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఉంటే సహాయ సహకారాలు అందజేయటం, ప్రభుత్వం మీద పోరాడి మీ సహాయం అందజేస్తామని చెప్పడం అనేది ప్రతిపక్షాల యొక్క బాధ్యత. కానీ నిన్న ఓకే. ఆయన ప్రసంగం పూర్తి పాఠం కనుక మనం వింటే, ఇక్కడ నా అనుమానం ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కుట్రలు ఇక్కడ కూడా జరుగుతున్నాయేమో అనే అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఓకే. 4 రోజుల్లోనే ఆ గోడ కట్టాలని చెప్పని కాంట్రాక్టర్ని పదే పదే కోరటంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు సెలవుల మీద వెళ్ళారు. అంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే, సంవత్సరానికి ఒక రోజు వచ్చే కార్యక్రమానికి సంబంధించి ఆయన సెలవుల్లోకి వెళ్ళటం కూడా చూస్తూ ఉంటే, ఈ గోడ కట్టడానికి అధికారులు ఒత్తిడి తీసుకొచ్చిన విధానం చూస్తూ ఉంటే, దీంట్లో ఉమ్, ఇంకా కుట్రకోణం ఉందేమో అనే అనుమానం కూడా నాకైతే రోజు రోజుకి బలపడతా ఉంది. నిన్న ఆయన యొక్క ఆహార్యం, ఆయన అభినయం చూసిన తర్వాత ఇప్పుడు ఓకే. గతంలో చేసినటువంటి మన తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు, ఇక్కడ జరిగింది కావచ్చు, అలాగే ఈ నిన్న మొన్న అటు మొన్న శ్రీశైలంలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ప్రజల ఉమ్, మధ్యకి రాలేదవి. శ్రీశైలంలో 3 రోజులు విద్యుత్ లేదు. అక్కడ నీరు అందలేదు. చాలా భక్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఈవో ఏదో చేస్తున్నాడనే మాట కూడా వినపడతా ఉంది. కాబట్టి ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఇంకా అతని మనుషులు ఈ రాష్ట్రంలో ఈ దేవాలయాల మీద ఇంకా కుట్రలు కొనసాగిస్తున్నారేమో అనే అనుమానం కూడా కనపడతా ఉంది. ఓకే. మామూలుగా మొన్న అమరుడయ్యాడు ఎవరు? పాకిస్తాన్ యొక్క మనుషుల చేత చనిపోయిన వ్యక్తి విశాఖపట్నం వాసి. మరి అవును. కనీసం అక్కడికి వెళ్ళి మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక నాయకుడై ఉండి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, కనీసం ఆయన సంతాపం తెలియజెప్పకుండా మరి అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాలను పరామర్శించకుండా ఇక్కడికి వచ్చి శవాల మీద రాజకీయాలు చేయాలనుకుంటున్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఫోన్ లో అక్కడ జరిగిన మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు సార్, వీళ్ళందరూ. ఫోన్ లో మాట్లాడితే వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఏమైంది? ఓకే. మాట్లాడి ఉండొచ్చు కూడా. అంటే దాంతో సరిపోతుందా? నువ్వు రాకపోతే వేరే విషయం. ఆ ప్రాంతానికి ఉమ్, నువ్వు రాకపోతే వేరే విషయం. దాని గురించి మనం ఓకే. కూడా ప్రస్తావించాం. మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ యొక్క కుటుంబాన్ని సందర్శించలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగింది నిస్సందేహంగా పొరపాటు. అది అవును. ఈ ప్రభుత్వంలో హయాంలో జరిగింది. అది 4 రోజుల్లోనే గోడ కట్టారు. ఆ కట్టిన విధానం కూడా పొరపాటు. దాన్ని బాధ్యులు ఎవరు? అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. మరి దానికి సంబంధించి నిస్సందేహంగా ప్రతి విషయాలకి ప్రతిసారి జరిగిన దానికి గనక ముఖ్యమంత్రి గనక చెయ్యాలి అంటే, నీకు సంబంధించినటువంటి గోదావరిలో జరిగినటువంటి 57 మంది మరణానికి కారణమైనప్పుడు అప్పుడు నువ్వేమన్నా రాజీనామా చేశావా? ఇవన్నీ చాలా ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నీ ఓకే. సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే దానికి సంబంధించి 38 మంది, ఇంకా ఎంతమంది ఉన్నారో ఎక్కడ కూడా రాలేదు. 13 రోజుల తర్వాత వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళావు నువ్వు. ఆ అప్పుడు నువ్వేమన్నా రాజీనామా చేసావా? చేయాలని ఏమన్నా కోరారా? లేదు కదా. పరిపక్వత లేని రాజకీయ నాయకుడిలా కనిపిస్తున్నాడు మనకి. అతను ఓకే. రాజకీయం అంటే వ్యాపారంగానూ లాభసాటిగానూ ఆలోచించాడే తప్ప ప్రజల మనసులు గెలుచుకొని ప్రజల అవసరాలు తీర్చి ప్రజల మేలు కోరి రాజకీయం చేయలేదు అతను. అతనికి ఓకే. ముఖ్యమంత్రి పీఠం కావాలనుకున్నది తన స్వార్థం కోసం. తన తండ్రి హయాంలో 5 సంవత్సరాల 11 నెలల కాల పరిమితిలో ఎంత సంపాదించుకోవాలో సంపాదించుకున్నాడు కాబట్టి, అదే విధంగా తిరిగి ఆయన కొనసాగించడానికి అధికారం చేతిలో ఉంటే ఎంత సంపాదించుకోవాలో తెలుసుకున్నాడు కాబట్టి, తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని ఎంత సంపాదించాను నేను, ఇప్పుడు నేను స్వతంత్రంగా ముఖ్యమంత్రి అయితే ఇంకెంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి రాజకీయాల్లో కొనసాగుతున్నాడే తప్ప, ప్రజల ఓకే. మనసులు గెలుచుకోవాలని కానీ, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కానీ, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళకి సొంతన చేకూర్చే విధంగా మాట్లాడాలని కానీ
లేదంటే చనిపోయిన వాళ్ళకి స్వాంతన చేకూర్చే విధంగా సహాయ సహకారాలు అందజేయాలని కానీ ఏ రోజు కోరుకోలేదు. మీరు గమనించండి, ఇంతవరకు అతను ఒక్కళ్ళకు కూడా సహాయ సహకారాలు అందజేయాల. ఇది ఒకటి కానీ సార్ గమనించుకోవాలి. కానీ సార్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ₹1,00,00,000 మాట లేవనెత్తడం జరిగింది. నేనైతే ₹1,00,00,000 ఇచ్చేటోడిని. నేను రాక ఈ 4 సంవత్సరాలు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. నేను ₹1,00,00,000 ఇచ్చే ముందే చంద్రబాబు నాయుడు గారు మీరు ₹1,00,00,000 ఇచ్చేయండి, 25 లక్షలు అనౌన్స్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ, మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఉమ్, ఎందుకంటే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం ఎలా ఉంటది, ఏ విధంగా పరిపాలన చేస్తాడు, అతని పనితీరు ఎలా ఉంటది అని చెప్పి ఎవరికి తెలియదు. నమ్మారు. ఓకే. అతను చెప్పిన అబద్ధాలను నమ్మారు, అతను చేసిన ప్రచారాలను నమ్మారు. వస్తే ఏదో మనకు మేలు చేస్తాడనే భ్రమ ప్రజలను కలగజేశాడు. ఆ భ్రమలో వాళ్ళు ఓట్లేశారు, గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వర్గం అని కాదు, రైతులు కాదు, విద్యార్థులు కాదు, ఉద్యోగస్తులు కాదు, అంగన్వాడీ టీచర్లు కాదు, ఆశా వర్కర్లు కాదు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కాదు, ప్రజలు కాదు, మహిళలను కాదు, ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రాంతాలను వదిలిపెట్టలేదు, కులాలను వదిలిపెట్టలేదు, మతాలను వదిలిపెట్టలేదు. ప్రతి వాళ్ళని కూడా ఏ విధంగా అతను ఇబ్బందులు పెట్టింది, ఎంత మంది ప్రాణాలు పోయాయి అతని ద్వారా. ఆ ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎంతమందిని అదుపులో తీసుకున్నాడు. బాధితుల్ని చివరికి వాళ్ళ మీద పడి వాళ్ళనే కొడితే తిరిగి వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్ళ మీదే మీరే వాళ్ళ ఎదుటాలను కొట్టారు అని చెప్పని వీళ్ళ మీదే ఫిర్యాదులు తీసుకొని వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పటికీ తిప్పుతున్న విధానం ప్రజలు కళ్ళ ముందు చూశారు. అలాగే వాళ్ళ ఓకే. కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దోపిడీని అంతా గమనించారు. సో సాటి వారి ప్రాణాలు ఎలా తీస్తున్నారో గమనించారు. సాటి ఓకే. వాళ్ళని జైల్లో పెట్టి ఎలా హింసించారో చూశారు. రోడ్లు బాగాలేవు, సరిగ్గా సాగునీరు లేదు, తాగునీరు లేదు. విద్యుత్తులో ఏ విధంగా దోచుకున్నారో చూశారు. గనులు ఏ విధంగా దోచుకున్నారో చూశారు. అలాగే ఇసుకలో ఏ విధంగా దోచుకున్నారో చూశారు. మద్యంలో ఏ విధంగా దోచుకున్నారో చూశారు. ఇవన్నీ చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అతను తగు విధంగా బుద్ధి చెప్పారు. అవును. ఇప్పుడు ఓకే. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన పలానా దాన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నేను చేశాను, శాశ్వతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు చూసేటువంటి కార్యక్రమాలు నేను చేపట్టాను, ఫలానా నీటి ప్రాజెక్టులు పూర్తి చేశాను, ఫలానా భవనాలు కట్టించాను, ఫలానా రహదారులు నిర్మించాను, దీనివల్ల ఇంత ఆదాయం వస్తుంది, కొత్త పరిశ్రమలు తీసుకొని వచ్చాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఏం ఆశించి ఆ రోజు ప్రజలు నిన్ను గెలిపించారు? నువ్వు ఏ విధంగా పరిపాలన చేశావు? ఎవరైతే ఓకే. మాట్లాడారో వాళ్ళ గొంతుకల్ని నొక్కడానికి ప్రయత్నం చేశాడు, లేదా కారాగారంలో పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు. ఎవరో మాట్లాడటానికి వీల్లేదు. 5 సంవత్సరాలు గుంభనంగా ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూయించారు. సరైన బుద్ధి చెప్పారు. ఎందుకు ఓకే. ఓడిపోయామనే ఆలోచన చేసుకోకపోవడం అనేది నిజంగా ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి వ్యక్తి ఓకే. ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ ప్రజలను నమ్మించి అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలందరికీ తెలుసు కాబట్టి అతను అలానే ఉండాలి. ఎందుకంటే అతను భయపెట్టాడు ప్రజల్ని. అవును. మామూలుగా రాజకీయంగా వాళ్ళు తప్పులు చేసిన దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటారు, కానీ అతను భయపెట్టిన విధానాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ భయం అనేది ప్రజల్లో పోదు. ఇతను చూసిన ప్రతిసారి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అతనికి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చేది అనేది మాత్రం కల్లా. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందని అయితే నేను భావించట్లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా ఎకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.